విజయనగర సామ్రాజ్యం అనగా మనకి మొదట గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. అతను తులువ వంశానికి చెందిన మహారాజు. ఆయన పాలన కాలం 1509 నుంచి 1529 వరకు. ఆయనను అభయముద్ర చెతుల కవివాడు, ఆంధ్ర మాటల్లో రాజాదిరాజు అని ప్రశంసించారు. తన పాలనలో హంపీని ఒక సాంస్కృతిక, ఆర్థిక, ధార్మిక కేంద్రంగా మార్చారు. ఆయన కాలంలో హంపి బజారుల్లో బంగారం, వజ్రాలు కాయలుగా అమ్మేవారట. విదేశీ ప్రయాణికులు కూడా హంపీని భూమిపై స్వర్గం అని అనేవారట. తానొక యోధుడు మాత్రమే కాదు, పండితుడు కూడా. తాను కూడా అమ్యుక్తమాల్యద అనే కావ్యాన్ని రాశారు. ఆలయాలు, బావులు, రహస్య మార్గాలు, కళాకృషి అంతా ఆయన కాలంలో అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు వివిధ దేవాలయాలు కట్టించారు. హంపి ఆయన చేతుల్లో భారతదేశంలోనే అతి గొప్ప రాజధాని అయ్యింది. శ్రీకృష్ణదేవరాయల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన తర్వాత రాజ్యం ఎలా నడిచింది? శ్రీకృష్ణదేవరాయల తర్వాత తన కుమారుడైన అచ్యుత దేవరాయలను రాజుగా చేశారు. అచ్యుత దేవరాయల పాలనలో రాజ్యం కొంత బలహీనంగా మారింది. అచ్యుత దేవరాయల తర్వాత ఆయన కుమారుడు వెంకటదేవరాయలు వచ్చాడు. కానీ చిన్నవాడు కావడంతో రాజ్యం నేరుగా నడవలేదు. అప్పటికే శక్తివంతంగా ఉన్నవాడు అలియా రామరాయలు. అతను శ్రీకృష్ణదేవరాయల అల్లుడు. రామరాయలు వెనక నుండే పాలనను చేపట్టి మెల్లిగా రాజ్యం మీద పూర్తి అధికారాన్ని తీసుకున్నాడు. అలియా రామరాయలు ఛత్రపతిలా పాలించిన వ్యక్తి. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు చాలా తెలివైనవాడు. పరిపాలన, రాజకీయాలు, మిలిటరీ అన్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన సత్తా వల్లే ముస్లిం రాజ్యాలు కుదురుగా ఉన్నాయి. ఇది మామూలు కథ కాదు. ఇది ఒక గొప్ప సామ్రాజ్యానికి చివరి ఊపిరి. ఒక గర్వించదగ్గ చరిత్రకు వచ్చిన ఓ గాఢమైన మలుపు. విజయనగర రాజ్యానికి శాశ్వతంగా మూసిన తలుపు. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతంలో చాలా బలంగా ఉండిపోయింది. మరి ఏమైంది? అయితే ఒకరోజు రానే వచ్చింది. అది 1565. తాళీకోట అనే చోట ఓ 4 ముస్లిం సుల్తాన్లు కలిసి విజయనగరాన్ని మట్టి కరిపించేందుకు ఒకటయ్యారు. అవి బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్. ఒకప్పుడు కుదురుగా ఉండే సంబంధాలు ఒక్కసారిగా విచ్ఛిన్నమయ్యాయి. రామరాయలు ముస్లింలను అవమానించాడని రూమర్లు వచ్చాయి. రామరాయల మానసిక బలాన్ని కొట్టివేసేందుకు ఇదే సరైన సమయం అనుకున్నారు వాళ్ళు. తాళీకోట యుద్ధం, రక్తపు మబ్బు. 1565లో తాళీకోట దగ్గర ఆలయ రామరాయల సేన ఎదుర్కొంది వాళ్ళని. తొలుత విజయనగర సేన విజయం సాధించిందనిపించింది. కానీ చివర్లో రామరాయల తలను కత్తిరించి శత్రువులు బల్ల మీద ఉంచి ప్రదర్శించారు. ఆ తర్వాత జరిగిన హింస, హంపి పతనం. రామరాయుణ్ణి చంపాక ఆ సేనలు హంపీని దోచిపెట్టాయి. బంగారం, వస్తువులు, శిల్పాలు అన్నీ తీసుకెళ్లారు. 6 నెలల పాటు హంపీని తగలబెట్టారు. ఆలయాలు ధ్వంసం చేశారు. ప్రజల మీద ఆగడాలు. విజయనగరం మట్టి కట్టబడింది. మరి వెంకటదేవరాయలు ఏమయ్యారు? యుద్ధంలో రామరాయుడు చనిపోయిన తర్వాత వెంకటదేవరాయలు పాలన చేపట్టాలనుకున్నారు. కానీ అప్పటికే నమ్మకం పోయిన సామంతులు, జనాలు ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం క్రమంగా విభజితమవుతూ కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది. అప్పటి నుంచి ఒక శపించబడిన నగరంగా హంపి. మళ్ళీ అక్కడ ఎవ్వరూ కూడా రాజ్యాన్ని నెలకొల్పలేకపోయారు. రాత్రి వేళల్లో ఆ శిథిలాల్లో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుందట. ఎవరో రామరాయుని మంత్రణ సభలో మాట్లాడుతున్న శబ్దాలు వస్తుంటాయట. ఇది రక్తపాతం కాదు, ఇది చరిత్ర తిరగరాసిన రోజు. ఒక మహానగరానికి పునర్జన్మ లేకుండా చేసిన రోజు.
ఒక్కసారి ఊహించండి, ఒకప్పుడు బంగారం పంచే నగరం, భూమి మీద స్వర్గం అని పేరు పొందిన హంపి చివరికి శత్రువుల చేతుల్లో ఓడిపోయింది. ఈ విధ్వంసం చూసిన ప్రజలు, పూజారులు, మునులు అందరూ కూడా హంపి మీద శాపం పడింది అని అనేవారట. హంపి మీద ఉన్న కథలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది దేవతల ఆగ్రహం. హంపిలో ఉన్న ఆలయాలు, మండపాలు అన్నీ శిల్పకళకి ఆదర్శం. శత్రువులు వాటిని ధ్వంసం చేయడంతో అందులో కొలువై ఉన్న దేవతలే ఆ ప్రదేశాన్ని శపించాయని అంటారు. ఇక్కడ మళ్ళీ సామ్రాజ్యం రావద్దు, ఇక్కడ మళ్ళీ ఏవీ నిలవకూడదు అనే శాపం వేసినట్లు భావించారు పూజారులు. రెండవది ప్రేతాత్మల నివాసం అయ్యిందా. తాళీకోట యుద్ధం తర్వాత హంపిలో జరిగిన విధ్వంసం అమానుషం. 6 నెలల పాటు హంపిని తగలబెట్టారు. పెద్దలు, పిల్లలు, మహిళలు ఎవ్వరూ లేరు. అందరూ మేఘాల్లో కలిసిపోయారు. ఈ స్థలంలో వర్ణించిన వాళ్ళే అక్కడ ఆత్మలుగా తిరుగుతున్నారని ఇప్పటికీ అనుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఆలయాల్లో వినిపించే శబ్దాలు ఎవరో నీడలు కనిపిస్తున్నట్లు ఉంటుందంట. మళ్ళీ సామ్రాజ్యం నెలకొనలేదు. పతనాంతరం విజయనగరాన్ని మళ్ళీ గౌరవంతో నిలబెట్టాలని కొంతమంది యత్నించారు, కానీ ఎప్పటికీ విజయవంతం కాలేదు. ఎవరు ప్రయత్నించినా ఏదో మాయ, రాజకీయ గందరగోళం, తిరుగుబాట్లు, మృతులు, ఇంకా ఎన్నో. హంపిలో మళ్ళీ రాజ్యాభిషేకం జరగదు అని ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. ఇంకా కొన్ని భయానక నమ్మకాలు. రామరాయలు ఆత్మ ఇప్పటికీ హంపి శిథిలాల్లో తిరుగుతుందని కొందరు చెబుతున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న రహస్య ద్వారాన్ని తెరిస్తే ఎవరో గలంతో మాట్లాడుతున్నట్లు శబ్దం వస్తుంది అంటున్నారు. రాత్రుల్లో అక్కడికి వెళ్ళిన వాళ్లకు మాయలు కనిపించడమో, మార్గం తప్పిపోవడమో జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజుకి హంపిలో ఏం జరుగుతుంది? యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా హంపిని గుర్తించింది, కానీ ఎప్పటికీ ఒక పాత గాయం, ఒక శాపిత రాజధాని అన్న పేరుతోటే నిలిచి ఉంది. మరి నిజంగా శాపమా లేదా మనిషి దురాశకి వచ్చిన ఫలితమా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.